హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతీస్ వరల్డ్. ఈ క్రాఫ్ట్ వీడియో వచ్చేసి సూపర్ డూపర్ గా ఉండబోతుంది. కేక్ బోర్డ్ తో మంచి క్రాఫ్ట్ చూపించబోతున్నాను. మనం ఇంట్లో ఉన్న డబ్బాల క్యాప్ తీసుకుని ఇలా మార్క్ వేసుకుని మిడిల్లో వచ్చేసి నేను రౌండ్ షేప్గా మార్క్ వేసాను. నెక్స్ట్ ఈ ప్లేట్ సహాయంతో ఇక్కడ చూపించిన విధానంగా నేను మార్క్ వేస్తున్నాను. సో సింపుల్గా ఈ క్రాఫ్ట్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఈ కేక్ బోర్డ్కి నేను ఇలా రౌండ్ షేప్గా మార్క్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఐ షేప్ లాగా నేను డ్రా చేసుకున్నాను. కేక్ కార్డ్బోర్డ్కి నేను షేప్ ఇవ్వడానికి మోల్డెడ్ క్లే అనేది ఉపయోగిస్తున్నాను. ఈ మోల్డెడ్ క్లేలో 2 ప్యాకెట్ వస్తాయి. ఆ ప్యాకెట్లో 2 కలిపితే ఆ ముద్దలాగా తయారయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పౌడర్ వేసి నేను ఆ క్లేని ఇలా పొడవుగా సాగదీస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గ్లూ సహాయంతో ఆ క్లేని ఈ కార్డ్బోర్డ్కి అతికిస్తున్నాను. మార్క్ వేసుకున్న కార్డ్బోర్డ్ పైన నేను 1 by 1 గా క్లేని అతికిస్తున్నాను. ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం కార్డ్బోర్డ్కి క్లే అనేది స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది కదా, ఇది క్రాఫ్ట్ వచ్చేసి ఈవల్ ఐ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. చాలా గర్ల్స్ వచ్చేసి మెడలో వేసుకుంటున్నారు, కాళ్ళల్లో వేసుకుంటున్నారు, హ్యాండ్స్ లో వేసుకుంటున్నారు. దిష్టి తగలకుండా ఉండడానికి ఇలా వేసుకుంటున్నారు కదా. అలాగే మా ఇంటికి కూడా దిష్టి తగలకుండా ఉండడానికి నేను ఈవల్ ఐని వాల్ హ్యాంగింగ్ గా తయారు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అక్రిలిక్ కలర్స్ తో నేను పెయింట్ వేస్తున్నాను. ముందుగా ఈవల్ ఐకి బ్లాక్ ఇంకా స్కై బ్లూ కలర్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వేస్తున్నాను. థర్డ్ వచ్చేసి ఇది డార్క్ బ్లూ ని ఇలా సైడ్స్ కి వేసి మధ్యలో కూడా అటు ఇటు వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. లాస్ట్ లో వచ్చేసి నేను స్కై బ్లూ కలర్ వేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ వచ్చేసి నావి అన్ని బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వీడియోసే ఉంటాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఈవల్ ఐ రెడీ అయింది కదా. నెక్స్ట్ ఈ క్లేకి నేను వైట్ కలర్ అనేది వేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నా క్రాఫ్ట్ వీడియో అనేది ఎవరైనా రీక్రియేట్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి ప్రీతీస్ వరల్డ్. నా నెక్స్ట్ వీడియోలో క్రియేట్ చేసిన వాళ్ళ పేరు, ఫొటోస్ని నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఈవల్ ఐకి కనురెప్పల్లాగా ఉండడానికి నేను మిర్రర్ని అతికిస్తున్నాను. ఈ మిర్రర్స్ పెట్టంగానే ఈవల్ ఐకి ఎంత అందం వచ్చింది చూడండి. సో ఈ లాస్ట్ లో కూడా చుట్టుముట్టు ఈ స్క్వేర్ షేప్ లో ఉన్న మిర్రర్ ని స్టిక్ చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ క్రియేటివ్ ఐడియాతో మంచి క్రాఫ్ట్ అనేది తయారు చేస్తున్నాను కదా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నా క్రాఫ్ట్ వీడియో ఎలా ఉందనేసి కమెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఈవల్ ఐ అనేది రెడీ అయింది కదా. దీనికి ఇంకా అందం యాడ్ చేయడానికి నేను ఊలన్ థ్రెడ్ తో టాజిల్ తయారు చేయబోతున్నాను. వైట్ ఊలన్ తీసుకుని 30 రౌండ్స్ వరకు వేసుకుని ఇలా టాజిల్స్ అనేది తయారు చేశాను. టాజిల్స్ లో నేను 3 కలర్స్ యాడ్ చేశాను. స్కై బ్లూ, వైట్, డార్క్ బ్లూ. టాజిల్స్ రెడీ అయినాయి కదా. తర్వాత వచ్చేసి టాజిల్ ని ఈ నీడిల్ సహాయంతో ఇలా పొడవుగా 1 by 1 గా 3 కలర్స్ పెట్టుకుంటాను. లాస్ట్ లో వచ్చేసి పర్ల్ యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్ల నాకు మంచి క్రియేటివ్ ఐడియాస్ వచ్చి మంచి డిఐవై డెకోర్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. సో కలర్ఫుల్ గా ఉన్న మన టాజిల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్ కి నేను హాట్ గ్లూ గన్ సహాయంతో స్టిక్ చేస్తున్నాను. 1 by 1 గా నేను 5 లేయర్స్ అనేది అతికిచ్చాను. మన ఈవల్ ఐని వాల్ కి హ్యాంగ్ చేయడానికి జూట్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. జూట్ థ్రెడ్ ని చిన్నగా తీసుకుని హాట్ గ్లూ గన్ సహాయంతో అతికిచ్చాను. సో ఫ్రెండ్స్, మన ఈవల్ ఐ రెడీ అయిపోయింది కదా. 1 2 3 సో బ్యూటిఫుల్ గా మన ఈవల్ ఐ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్, మా ఇంటి ఎంట్రన్స్ లో ఈవల్ ఐని హ్యాంగ్ చేశాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ ఈవల్ ఐ వచ్చేసి క్రాఫ్ట్ లాగా లేదు, ఇది ఒక బయట పర్చేస్ చేసి తీసుకొచ్చిన లాగా ఉంది. ఈ క్రాఫ్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.